గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాం. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. రాశి మిత్రులారా, జూలై నెల 10వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ నెల గ్రహాలంతా కూడా బుధుడు మీ రాశికి అధిపతి కావడంతో మేధాశక్తి, వివేకం, ప్రణాళికబద్ధమైన ఆలోచన కలుగుతాయి. గురుగ్రహ అనుగ్రహంతో గౌరవం, జ్ఞానం, ధనయోగం బలపడతాయి. శని కష్టానికి తగిన ఫలితాలు అందిస్తాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, రాహు వృత్తిలో కొత్త అవకాశాలు, కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెండించి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ నెలంతా కూడా వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయం. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఫార్మా, విద్య, అకౌంటింగ్, కన్సల్టెన్సీ, ఐటీ, ప్రింటింగ్, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు మంచి లాభాలు ఇస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న వారికి ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం అని కూడా చెప్పచ్చు. సంబంధ విషయాలు నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఆదాయ వనరులు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు చెల్లింపు అందుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా విశ్లేషించే నిర్ణయం తీసుకుంటే మంచి లాభాలను పొందుతారు. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు ప్రశంసలు పొందుతాయి. పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార్పు కోరుకునే వారికి ఈ నెల రాకపోవచ్చు, కొంచెం వెయిట్ చేయండి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులు పదోన్నతి, బదిలీ లేదా ప్రత్యేక బాధ్యత వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. టెండర్, లైసెన్స్, అనుమతులు పూర్తయ్యే అవకాశం ఉంటాయి. రెన్యువల్స్ అంతా కూడా చేసుకోవడం మంచిది. ఇంకా ప్రైవేట్ రంగంలో ఐటీ, బ్యాంకింగ్, డేటా అనాలిసిస్, హెల్త్ కేర్, ఫార్మా, మల్టీనేషనల్ కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం, విదేశీయ క్లయింట్లతో పనిచేసే అవకాశాలు కూడా ఎక్కువగా కలుగుతున్నాయి. కుటుంబ సభ్యులు ఆనందంగా ఒక విహార యాత్ర వెళ్ళడం, ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళడం లాంటిది ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇంకా ప్రేమికులు ఒకరి పట్ల అపారమైనటువంటి ప్రేమ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత, జీవితంలో పరస్పర గౌరవం, సహకారం పెరుగుతుంది. కళాకారులకి సినిమా, టీవీ ఇండస్ట్రీస్ వారికి ఎలా ఉందంటే డిజిటల్ మీడియా, రచన, సంగీతం, డబ్బింగ్, యాంకరింగ్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. ఆలస్యమైనటువంటి ప్రాజెక్టులు మళ్ళీ మీకు ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు కేసులో అనుకూల పరిణామాలు కాస్త పోస్ట్పోన్ అయినా అవుతుంది, కానీ కాస్త వెయిట్ చేయండి. ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సుమి. విదేశీ అవకాశాల్లో, ఉద్యోగంలో, ఉన్నత విద్యా పరీక్ష, పరిశోధన, వ్యాపార ఒప్పందాలు, వీసా వ్యవహారాల నుంచి పురోగతి ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో, జూలై కాస్త మిశ్రమంగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్, దీర్ఘకాలిక పెట్టుబడులు ఇది అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే మార్కెట్ లో చాలా కరెక్షన్స్ వచ్చింది కాబట్టి, లో ప్రైస్ లో ఉంది కాబట్టి యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ లాంగ్ టర్మ్. మంచి అవకాశం 3 నెలల నుంచి 6 నెలలకు మీరు పెట్టిన పెట్టుబడికి 100% లాభం పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అధిక రిస్క్ ట్రేడింగ్స్ అవన్నీ చేయకండి. రియల్ ఎస్టేట్, ఇల్లు, ప్లాట్, వ్యవసాయ భూములు అన్ని కూడా శ్రద్ధగా ఉంది. కాస్త ఒక నెల పోతే తెలుస్తుంది. ఆరోగ్యం, జీర్ణకోశ సమస్య, చర్మ అలర్జీ, ఒత్తిడి, నిద్రలేనితనం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి యోగా, ధ్యానం, తగినంత నీరు తాగండి, మంచిది. రైతులకి ఆధునిక వ్యవసాయ పద్ధతులకి ట్రైనింగ్ పొందుతారు. మిషనరీస్ తీసుకొస్తారు. మ్యాన్ పవర్ తగ్గించుకొని మీరు ముందుకెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దీంట్లో మీరు కూరగాయలు సాగు, పొడి పరిశ్రమ, పూలు సాగు చేసే రైతుల లాభం పెరుగుతాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్ష, చార్టర్డ్ అకౌంట్స్, మెడికల్, ఇంజనీరింగ్, సివిల్, విదేశీ విద్యకు సిద్ధమవుతున్న వారికి దిస్ ఈస్ ద రైట్ టైం. ఈ నెల అదృష్ట దినాలు 11, 15, 18, 22, 27, 30 తారీఖులు చాలా బాగుంటది. అదృష్ట సంఖ్య 5, 6, 8.
అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, లేత పసుపు. అదృష్ట దిక్కు ఉత్తరం అని కూడా చెప్పొచ్చు. ఈ నెలంతా కూడా పరిహారం అంతా ఉంది. మహావిష్ణువు లేదా హయగ్రీవ స్వామిని దర్శించడం, తులసి దళముతో అర్చన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఓం బుధాయ నమః 108 సార్లు పారాయణం చేయడం, విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి రమే రామే వినోదమే సహస్రనామ దత్తులిం రామనామ అనే మంత్రాన్ని ఎక్కువ చెప్తూ ఉండండి. అన్ని ఆటంకాలు తొలగుతాయి. ఈ నెల పచ్చ పెసర్లు, పచ్చని కూరగాయలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్ను, నోట్బుక్స్, పేద విద్యార్థులకు ఫీజులు సహాయం చేయడం వల్ల బుధగ్రహం అనుకూలం మరింత పెరిగి అద్భుతంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. జ్యోతిష్య విశ్లేషణలో ఏం చెప్పబడుతుందంటే గొప్ప విజయాలకి నాంది పలుకుతాయి. ఈ యొక్క జూలై నెల మీరు దాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా నా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇక్కడ శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల రెడీగా ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. సర్వేదనా వాళ్ళకి ఇంకా వెంటనే కాకపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తుంటాం. శని సింహరాశికి ఆ శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. షేర్ మార్కెట్ అసలు ఈ నెల ముట్టుకోకుండా ఉండండి, జాగ్రత్త ఉండి పాత పెట్టుబడులనే కంటిన్యూ చేసుకోండి. పెడితే ప్రయోజనం ఉండేటట్టుగా బాగా అనలైజ్ చేసి పెట్టండి. కానీ ఎవరో ఏదో చెప్పారు, టిప్స్ ఇస్తారని పెట్టి మోసపోకండి. ఇక రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉందండి. సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అవకాశం నిర్మాణ రంగం ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలోని వారికి కస్టమర్లు కాస్త ఆదరణ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ నెలలు కూడా చెప్పచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది, రక్తపోటు, అలసట, నిద్రనితనం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. రైతులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో సివిల్స్, డిఫెన్స్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదివేవారు చాలా కష్టపడి చదవాలి. అవకాశాలు వస్తాయి కానీ చాలా చాలా కష్టపడాలి. ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే దినాలంటే 12, 16, 19, 24, 28, 30 తారీఖులు బాగా వస్తాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రంగులు బంగారం, కాషాయం, ఎరుపు రంగులు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి, అర్ఘ్యం వదలండి, నీళ్ళు అర్ఘ్యం వదలండి సూర్యుడికి. ఆదిత్య హృదయం వింటూ నుండి పారాయణం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమ, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్సిల్స్ లాంటిది ఇవ్వండి. ఆలయాలు, దీపం, నూనె దానం చేయండి. సూర్యగ్రహ అనుగ్రహం పొందండి. ఆర్థిక పురోగతి, వ్యాపార విస్తరణ, విదేశీ అవకాశాలు కలిసి వచ్చే శుభకాలం ఇది. అత్యంత విజయవంతమైనట్టుగా నిలబడాలి అంటే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది అని మీరు ప్రయత్నం చేయండి, సాధిస్తారు. విజయోస్తు.